హలో నమస్తే బీఆర్కే న్యూస్ ప్రెజెంట్స్ పుట్టింటి పట్టుచీర ప్రతి ఆడబిడ్డ మా తోబుట్టువే కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. నేను ఝాన్సీ మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి రెడీగా ఉన్నాను. మీరు కూడా రెడీగా ఉంటే ఆలస్యం చేయకుండా స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేయండి. నేను అడిగే క్వశ్చన్కి ఆన్సర్ చేయండి. పట్టుచీరని గెలిచేసుకోండి. ఇంకా ఆలస్యం చేయకుండా షోని స్టార్ట్ చేద్దాం. మరి చూద్దామా ఫస్ట్ లక్కీ కాల్ ఎవరో. హాయ్ అండి. హాయ్ అండి, మీ పేరు? సుశీల అండి. ఏంటండి? సుశీల గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ అండి. ఏం చేస్తుంటారు సుశీల గారు? హౌస్ వైఫ్ అండి. తిన్నారా? భోజనం అయిందా? అయిందండి. ఇవాళ ఏం వండారు? చిక్కుడుకాయ టమాటా కూర అండి. ఓకే, మరి కాలక్షేపానికి టైం దొరుకుతూ ఉంటే ఏం చేస్తూ ఉంటారు? ఏవో ఇంట్లో పనులు చేసుకుంటూ ఉంటాం, ఇలా టీవీ ఛానల్స్ చూస్తూ ఉంటాం. ఓకే, మరి మా కోసం ఏదైనా చిట్కా చెప్తారా? చెప్తానండి. చెప్పండి. జాజికాయ పౌడర్ ఉంటుంది కదండి, అది కొంచెం నీళ్ళల్లో వేసుకుని, అంటే 2 చిటికలు నీళ్ళల్లో వేసుకుని తాగితే బాగా నిద్ర పడుతుంది పడుకునేటప్పుడు. ఓకే ఓకే, జాజికాయలు పొడిగా చేసుకొని నైట్ పడుకునే ముందు కాస్త గోరువెచ్చని నీళ్ళైనా పర్లేదా? నార్మల్ గోరువెచ్చని నీళ్ళల్లోనే తాగాలండి. ఓకే, గోరువెచ్చని నీళ్ళలో కొంచెం ఒక 2 స్పూన్లు వేసుకొని కనుక తాగితే మంచిగా నిద్ర పడుతుంది అంటారు. జాజికాయ అంటే మనం మసాలాల్లో వాడుకుంటాం కదా, ఆ కాయ అండి. ఓకే ఓకే, జాజికాయని పొడిగా చేసుకొని గోరువెచ్చని నీళ్ళలో ఒక 2 స్పూన్లు వేసుకొని తాగితే బాగా, ఒకవేళ అలా తాగలేకపోయినా కొంచెం పౌడరు తేనెలో రాసేసుకుని కంతలకి ఇలాగ ఇటువైపు రాసేసుకున్నా బాగా నిద్ర పడుతుందని చదివా. ఓ నైస్ అండి, చక్కటి చిట్కా ట్రై చేసి చూస్తాము. అలా కన్నతలకు రాసుకొని తాగితే ఇంకా మంచిది. అందరు రొటీన్ గా చేస్తారు. 2 రకాలుగా కూడా నిద్ర పడుతుంది, ఏది చేసినా కూడా. ఓకే అండి, చక్కటి చిట్కా చెప్పారు. మరి ఆలస్యం చేయకుండా క్వశ్చన్ అడిగేస్తా, ఆన్సర్ చేయాలి. అలాగేనండి. ఓకే, జాతీయ వారసత్వ జంతువు ఏది? జాతీయ వారసత్వ జంతువు ఏది? జాతీయ వారసత్వ జంతువు అండి. మీ టైమర్ స్టార్ట్ అయిపోయింది, ఆలోచించి చెప్పాలి. ఆలోచిస్తున్నారా? జాతీయ వారసత్వ జంతువు ఏదై ఉండొచ్చు? ఆవేమో అనుకుంటున్నానండి. మరి 10 సెకండ్స్ అయిపోయింది. ఇంకా ఆడ ఏనుగులండి. షోరా? నాకు ఏంటి, ఆవువా, ఆడ ఏనుగా, మరొకటా ఏంటి? ఏనుగులేనండి, ఆడ ఏనుగులని చదివాను. మరి ఏది లాక్ చేయని ఆన్సర్? లాస్ట్ 4 సెకండ్స్. ఏనుగులేనండి, ఏనుగులే. షోరా? చూడండి, ఇంకా వేరే ఏం గుర్తు రావట్లేదు. చలో, మరి టైమ్ అప్. బట్ కరెక్ట్ ఆన్సర్ చేశారండి. కంగ్రాచ్యులేషన్స్, విన్ అయ్యారు. రైట్, మొత్తానికి సుశీల గారు విన్ అయ్యారు. సుశీల గారు కాల్ కట్ చేయకుండా మీ డీటెయిల్స్ ఇస్తేనే మీకు మీన్స్ లక్కీ డ్రా. ఇంకెవ్వరు విన్ అవ్వకపోతే అందులో మీకు శారీ వస్తుంది, లేకపోతే ఇబ్బంది అవుతుంది. సో డీటెయిల్స్ ఇవ్వండి. మళ్ళీ లేట్ చేయకుండా నెక్స్ట్ కాల్లోకి వెళ్ళిపోదాం. హాయ్ అండి. పద్మావతి గారా? ఎలా ఉన్నారండి? బాగున్నారా? బాగున్నానండి. చాలా రోజుల తర్వాత. ఏం వండారు ఇవాళ? మినప సున్నుండలు చేసా. మినప సున్నుండలా? అవేలా బాగుంటాయా? సున్నుండలే కానీ మినప్పిండా? మినపప్ప పిండియా? మినపప్పు వేసుకునిమ్మా, బెల్లం కలుపు, నెయ్యి వేసుకుని సున్నుండలు చుట్టుకుంటాం కదా. అచ్చా, మేము సున్నుండలు ఎక్కువ తినము. ఓకే ఓకే, నోట్లో పెడతాను పెట్టేదా. అచ్చా ఉంటాయి కదా. పర్వాణం వండేనమ్మా. ఓకే ఓకే, మరి వట్టట్టు, పానకం, అంటిపళ్ళు, శనగలు. ఓకే ఓకే ఓకే, మొత్తం పులిహార, ఏదో స్వీటు, ప్రసాదం. మొత్తం ఫుడ్ ఐటమ్స్ మొత్తం చెప్పేస్తున్నారు. పలహారం మొత్తం మరి ఆకోరు వారం కదమ్మా. ఇంకా
సరే మరి మా కోసం ఏదైనా చిట్కా చెప్తారా? చాలా రోజులైంది మాట్లాడి. వినాయక చవితి వచ్చేస్తుంది. అవును, వినాయక చవితి వస్తుంది కాబట్టి ఇంకా హడావిడి ఆ జోష్ అంతా ఉంటుంది. వినాయక చవితికి కలిసిదో లేదు, వినాయక చవితి శుభాకాంక్షలు. అబ్బా, థ్యాంక్ యూ అండి. అడ్వాన్స్ గా మీకు కూడా వినాయక చవితి శుభాకాంక్షలు పద్మావతి గారు. థ్యాంక్ యూ. మరి మాకోసం ఏదైనా చిట్కా చెప్తారా? చాలా రోజులైంది కదా ఫోన్ చేసి. చిట్కా అంటే మనం ఒత్తులు వేసుకుంటాం కదా, ఆ ఆవనే వేసుకుని అవి పెట్టుకుంటే కొంచెం తోడుకుపోద్ది కదా, దానికి ఆ ఒత్తులు కొత్తని కొంచెం ఇదేంటి ఆ తప్పను రాసుకుంటే బేగా వెలుగుతాయి. అచ్చచ్చచ్చా, ఆ ఒత్తుల్ని కాస్త షార్ప్ లాగా చేసి దాన్ని కూడా కాస్త అంటిస్తే ఎక్కువసేపు వెలుగుతాయి అంటారు. బేగా మనకి అగ్గిపుల్ల వేస్తుండగా బేగా వెలుగుతాయి. లేకపోతే బేగా ఎలగో కదా, ఆవనకి తోడుకుపోద్ది కదా. ఓకే 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 అండి. అసలు వినాయక చవితి వస్తుంది, అంతకుముందు శ్రావణ మాసము, అన్నీ మీరు భక్తిలోనే ఉన్నారు. అయితే బాగా పూజ చేస్తారు మొత్తం మీద, అర్థమైంది నాకు. ఏవో దేవుడు ఇచ్చినందులో చేస్తామమ్మా. సంతోషం పద్మావతి గారు, చాలా రోజులైంది. మరి ఇంకా లేట్ చేయకుండా క్వశ్చన్ అడిగేనా? మనకు తెలిసిన క్వశ్చన్ వదిలేసాను చూసావా మరి. అడగొద్దా? కాదు, క్వశ్చన్ ఋతురాకాలు 4 అయితే 8 చెప్తే బాగుంది కదా. ట్రై చేస్తా. మరి మీరు కూడా కరెక్ట్ ఆన్సర్ చెప్పాలి మరి. కొంచెం ఈజీగా పొడుపు కదలండి లేదా. మీరు భక్తి కాబట్టి భక్తికి సంబంధించి అడుగుతా పద్మావతి గారికి. అంతే ఉండదమ్మా, భక్తి అంటే మామూలుగా పూజ అంటే చేస్తాం కానీ మంత్రాలు గట్రా చదవలేనమ్మా. సరే, భక్తిది కాదులే, వేరేది అడిగేస్తా, సరేనా? సినిమాలు కూడా ఏం లేవు పెద్దగా. సరే, సినిమాలది వద్దు, భక్తిది వద్దు, ఇంకా వేరేది అడుగుతా. మన దేవుడు ఏదిస్తే తప్పదు. సరే, అడిగేస్తున్నా మరి. నిన్నయ్యి వాగమంటే అలాగైనా వస్తుంది. సరే మరి అడిగేస్తున్నా. అడిగమ్మా. ట్రకోమా అనే వ్యాధి ఏ అవయవానికి వస్తుంది? ట్రకోమా. ట్రకోమా అనే వ్యాధి ఏ అవయవానికి వస్తుంది? మీ టైమర్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది, ఆలోచించి చెప్పాలి. ఏ అవయవానికి వస్తుంది మన బాడీ పార్ట్స్ లో? గుండా. షోరా? కరెక్ట్ అయితే చెప్పమ్మా, కాకపోతే కాదని చెప్పు. అది ఇంకోటి 10 seconds ఉంది, మార్చుకునే అవకాశం ఇస్తున్నా. గుండె కాదు, తల, మెదడు. ఆ మూడిట్లో ఏదో ఒకటి చెప్తే నేను లాక్ చేసేస్తా. లాస్ట్ 5 seconds ఉంది. మెదడు. షోరా? షూర్. అదే లాక్ చేస్తున్నా మరి. కరెక్ట్ అయితే రాస్తే మరి. చలో, టైమ్ అప్. రాంగ్ ఆన్సర్ పద్మావతి గారు. బట్ చాలా రోజులైంది, చాలా సంతోషం మీరు ఫోన్ చేసినందుకు. ఎప్పట్లాగే వచ్చినా రాకున్నా, గెలిచినా గెలవకున్నా మీరు మాత్రం కాల్ చేస్తూ ఉండాలి, మమ్మల్ని ఇలాగే ఆదరిస్తూ ఉండాలి. ఇంకా లేట్ చేయకుండా నెక్స్ట్ కాల్లోకి వెళ్ళిపోదాం. హాయ్ అండి. హాయ్ అండి. హలో. హాయ్ అండి, మీ పేరు? నిర్మల అండి. నిర్మల గారు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? బాపట్ల నుండి. ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్. తిన్నారా? భోజనం అయిందా? తిన్నానండి. ఓకే, మరి కాలక్షేపానికి టైం దొరికితే ఏం చేస్తూ ఉంటారు? కాలక్షేపం అంటే టైం దొరికి టీవీ చూస్తూ ఉంటాం. ఈ టైంలో ఇంకా టీవీ చూస్తూ ఉంటాం కదా. సినిమాలు చూస్తారా? ఆ సినిమాలు అసలు చూడను. తక్కువ? తక్కువ. రేపు వినాయక చవితి పండుగ రోజు 27వ తేదీ మా మనవరాలు పుట్టినరోజు అండి. భవజ్ఞ పేరు. ఏం పేరు? హ్యాపీ భవజ్ఞ. ఓకే ఓకే, 27వ రోజున పుట్టినరోజు జరుపుకోబోతున్న భవజ్ఞకి అడ్వాన్స్ గా మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. హ్యాపీయా? థ్యాంక్స్ అండి. సరే, మా కోసం ఏదైనా చక్కటి చిట్కా చెప్తారా? బియ్యం పురుగు పట్టకుండా ఉండాలంటే పచ్చి కొబ్బరి తీస్తాం కదా. కొబ్బరి తీసిన తర్వాత ఆ కొబ్బరి పెంకులు బియ్యంలో వేస్తే పురుగు పట్టకుండా ఉంటాయి. అచ్చా, బియ్యంలో పురుగులు పడుతూ ఉంటాయి కాబట్టి అది అలా రాకుండా, అలా అవ్వకుండా ఉండాలంటే ఈ పచ్చి కొబ్బరి ఏదైతే ఉంటుందో ఆ టెంకల్ని అందులో వేస్తే పురుగులు రాకుండా ఉంటాయంటారు. అవును. ఇలా ట్రై చేశారా మీరు ఇంట్లో ఎప్పుడైనా? ఇంట్లో వేసాము, ఇప్పుడు కూడా వేసాము. ఓకే ఓకే ఓకే, చక్కటి చిట్కా చెప్పారు, చక్కగా మాట్లాడారు. మళ్ళీ లేట్ చేయకుండా క్వశ్చన్ అడిగేస్తా, ఆన్సర్ చేయాలి. అడగండి, ఈజీగా అడగండి. ఇప్పుడు చాలా సార్లు అయింది కానీ ఒకసారి కూడా గెలవలే. సరే, ఈజీగా అడుగుతా, ఓకేనా? జరాసంధుడు ఎవరి భక్తుడు? జరాసంధుడు ఆల్రెడీ భారతంలో అడిగారా మళ్ళా? భారతంలోది కాదులేండి, పురాణాలదే అడిగాను. మీ టైమర్ స్టార్ట్ అయిపోయింది, ఆల్రెడీ 5 seconds అయిపోయింది. జరాసంధుడు ఎవరి భక్తుడు? బాగా ఆలోచించి చెప్పాలి.
ఎవరి భక్తుడు అయి ఉండొచ్చు? ఏ దేవుడు అయి ఉండొచ్చు? ఎవరు జరాసంధుడు ఎవరు భక్తుడో తెలియదు. ఆలోచించండి, చాలా మంది దేవుళ్ళు ఉన్నారు కదా మనకు. లాస్ట్ 3 seconds, ఒక్కటి కూడా చెప్పలేదు. బ్రహ్మదేవుడు. షోరా? బ్రహ్మదేవుడు అనుకుంటున్నానండి. చలో టైం అప్ అండి. సో సారీ, నెక్స్ట్ టైం కాల్ చేసినప్పుడు నిజంగా విన్నవాళ్ళని కోరుకుంటున్నాను. దాదాపుగా పద్మావతి గారు, మీరు అందరూ. బట్ ఎనీవేస్, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. ఇక లేట్ చేయకుండా నెక్స్ట్ కాల్లోకి వెళ్ళిపోదాం. హాయ్ అండి. హలో హలో, నా పేరు రాణి అండి. రాణి గారు, ఈస్ట్ గోదావరి అండి. ఏం చేస్తూ ఉంటారు? హోమ్ మేకర్ అండి. భోజనం అయిందా? అయ్యిందండి. గుడికి వచ్చామండి, ఆయన వెళ్ళి గుడికి. ఇప్పుడు గుడిలో ఉన్నారా? అవునండి, గుడిలో ఉండి బస్ గురించి వెయిట్ చేస్తా ఫోన్ కాల్ చేశాను. నేను అప్పుడే 15 సార్లు పైన చేశాను మేడం. అంత ఇష్టమా అండి మీకు పుట్టింటి పట్టు చీర అంటే? అవును, చాలా ఇష్టం అండి. ఇప్పటి వరకు ఒక్కసారైనా విన్ అయ్యారా? లేదండి, అవ్వలేదండి. అందుకనే రోజు చేస్తున్నారు. విన్ అయినా కూడా చేయాలి. చేస్తానండి, విన్ అయినా చేస్తానండి. విన్ అవ్వాలని చేస్తున్నానండి. ఓకే, బట్ ఎనీవేస్, దారి మధ్యలో ఉంటూ కూడా ఫోన్ చేశారంటే మరి మీకు ఈ షో అంటే ఎంత ఇష్టమో అర్థమవుతుంది. అవునండి, చాలా ఇష్టం అండి నాకు ఈ ప్రోగ్రామ్ అంటే. కాల్ చేస్తానండి. ఓకే ఓకే, ఇంతకు ఏ గుడికి వెళ్ళారు? ఆయన వెళ్ళి వినాయకుడి గుడికి అండి. వినాయకుడి గుడి, శ్రావణ శుక్రవారం, లాస్ట్ శ్రావణ శుక్రవారం అనా? అవునండి. ఓకే, ఏం మొక్కున్నారేంటి వినాయకుడి గుడికి వెళ్ళి? ఏం కాదండి, అందరూ బాగుండాలి, అందరిలో నేను బాగుండాలండి. వా, వేసేసారుగా యూనివర్సల్ డైలాగ్. అవునండి. మరి మా కోసం ఏదైనా పొడుపు కథ చెప్తావా? బిజీగా బస్ కోసం వెయిట్ చేస్తున్నావుగా. ఏంటండి? పొడుపు కథ చెప్తావా ఏదైనా? పొడుపు కదండి, పొడుపు కథ ఏం లేదండి. సరే, చిట్కా చెప్పండి. చిట్కా చెప్పండి. చెప్పండి. మొహానికి కలబంద జ్యూస్ రాస్తానండి. వాటర్తో కలిస్తే మీ ఫేస్ నీట్ గా ఉంటుందండి. ఓకే, ఫేస్ కి కలబందాని నీట్ గా అప్లై చేసుకొని వాష్ చేసుకుంటే ఫేస్ నీట్ గా అవుతుంది, గ్లోగా అవుతుంది. ఓకే ఓకే, చక్కటి ఎలాగైనా గెలిపించాలి మేడం. చక్కటి చిట్కా చెప్పారు. బిజీగా ఉన్న ఫోన్ చేశారు. ఐ విల్ ట్రై. అండ్ మీరు కూడా ఆలోచించి ఆన్సర్ చేయాలి మరి. చాలా ఈజీగా అడగండి మేడం గారు. అప్పుడే 16 టైం అండి. సరే, కౌంట్ చేస్తూ ఉన్నారు. ఎనీవేస్, భీష్ముడి తండ్రి ఎవరు? ఏంటండి? భీష్ముడు ఉన్నాడు కదా మహాభారతంలో. అవునండి. భీష్ముడి తండ్రి. ఆలోచించాలి, మహాభారతంలో ఎవరెవరు ఉన్నారు? పాండవులు ఉన్నారు, కౌరవులు ఉన్నారు. వాళ్ళ తల్లిదండ్రులు ఎవరై ఉండొచ్చు? భీముడు తండ్రి. భీముడు కాదు. అర్జునుడు. మీరు కంగారు పడకండి. భీష్ముడు తండ్రి ఎవరు? భీష్ముడు తండ్రి కొంచెం చెప్పండి మేడం. అసలు ఎస్ తోనే స్టార్ట్ అవుతుంది ఫస్ట్ లెటర్. ఏంటండి? ఎస్ తో స్టార్ట్ అవుతుంది ఫస్ట్ లెటర్. చూడండి. షోరా? షోరండి. ఇంకో ఛాన్స్ ఇస్తున్నా, మార్చుకుంటే మార్చుకోండి. చెప్పండి మేడం, బస్లో ఉన్నానండి. ఎనీవేస్, టైం అప్ అండి. సో సారీ, అయితే బస్లో ఉంటూ కూడా చేశారు. ఎనీవేస్, నెక్స్ట్ రేపు మంచిగా ఇంట్లో ఉండి కాల్ చేసి కరెక్ట్ ఆన్సర్ చేసి విన్ అవ్వడానికి కూడా ట్రై చేయండి. ఎనీవేస్, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. ఇంకా లేట్ చేయకుండా నెక్స్ట్ కాల్లోకి వెళ్ళిపోదాం. హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరు? సుజాత అండి. సుజాత గారు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? గుంటూరు జిల్లా అండి. ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్ అండి. భోజనం అయిందా? ఇప్పుడే అయ్యిందండి. గుడికి పోయి వచ్చాం, ఇంట్లో పూజ చేసుకున్నాం, అయ్యింది, చేశానండి. ఇప్పుడు ఇది 6వ సారి అండి నేను విన్ అవటం లేదు. అసలు మీ బాగుందండి. మీరు అందరూ పొద్దున్న లేస్తారు, పనులు చేసుకుంటారు, వంటలు చేసుకుంటారు, గుళ్ళకి పోతారు, మళ్ళీ 2 గంటలకు వచ్చి మా షోకి ఫోన్ చేస్తారు. వచ్చాను, కొంచెం నైవేద్యం తిన్నాను, చేశాను. ఏం చేశారు ఇవాళ మరి నైవేద్యానికి? పాయసం అండి. ఓకే, మామూలుగా జనరల్ గా శ్రావణ శుక్రవారం అలా పాటించారా, లేకపోతే ఇవాళ లాస్ట్ శ్రావణ శుక్రవారం గుడికి వెళ్ళారా? పెట్టామండి. ఓకే ఎనీవేస్ అండి, చక్కగా పూజ చేసుకున్నారు, సంతోషం. మరి మా కోసం ఏదైనా చిట్కా చెప్తారా? 5వ తారీఖు నేను విన్ అయ్యానండి. ఒక్క కాలర్ నా కాడికి ముందు నేను విన్ అయ్యానండి. అసలు నా నెంబరే తీసుకోలేదు. సరే అండి, కాల్ అంతా మాట్లాడిన తర్వాత ఎప్పుడైనా సరే విన్ అయినప్పుడు మీరు వెయిట్ చేస్తే మా టీం మీ నెంబర్స్ తీసుకుంటుంది. అప్పుడు నేను చెప్తానండి, డోంట్ వరీ. మరి మా కోసం అయితే చక్కగా చిట్కా చెప్తారా? చిన్న ట్రిప్ చిట్కా చెప్తానండి. చెప్పండి. ఇప్పుడు మనకి జలుబు దగ్గు వస్తే
2 మిరియాలు, తులిచాకు, ఉమ్. తెప్పాకు వేసుకొని 3 పూటలు ఒక చిన్ని గ్లాసు తాగితే అస్సలు జలుబు దగ్గు ఉండదండి. అచ్చా ఆ 3 కలిపి వేసుకొని కనుక తాగితే జలుబు మొత్తం మాయమైపోతుంది అంటారు. ఆ 3 పూటలు రోజు 2 3 రోజులు పూటలు తాగితే మళ్ళీ. తగ్గిద్ది. ఓకే చక్కటి చిట్కా చెప్పారండి. ఎనీవేస్ మీరు చాలాసార్లు ట్రై చేస్తూ ఉన్నారు. మరి ఈసారి విన్ అవుతారో లేదో నేను అడిగే క్వశ్చన్ మీరే ఏం బట్టి చేయాలండి అంటన్నా కానీ వాళ్ళ లక్ష్మీదేవి. సరే అండి, నేను మాక్సిమం ఈజీగా క్వశ్చన్ అడగడానికి ట్రై చేస్తాను. మీరుగా ఈజీగా ఆన్సర్ చేయడానికి కూడా ట్రై చేయాలి. చేస్తానండి, కొంచెం క్లూ ఇస్తే చేస్తా. మీరే లక్ష్మీదేవి అనుకొని ఏం చేయాలి. అసలు ఎన్ని మాటలు అసలు చాలా బాధాకరం అవుతుంది. అరే సరే అండి, అడిగేస్తున్నా మరి. ఆ. మహాభారతంలో అనుశాసన పర్వం ఎన్నవది? మహాభారతంలో అనుశాసన పర్వం ఎన్నవది? పర్వమా? ఆల్రెడీ మీ టైమర్ స్టార్ట్ అయిపోయింది. బాగా ఆలోచించి చెప్పాలి. చాలా సార్లు కాల్ చేశానన్నారు. మహాభారతంలో అనుశాసన పర్వం అంట. ఎన్నో పర్వం అయి ఉండొచ్చు, ఇది ఎన్నవది అయి ఉండొచ్చు, ఆలోచించి చెప్పాలి. కొంచెం క్లూ ఇవ్వండి. కొంచెం క్లూ అంటే 5 కన్నా ప్లస్ అండి. 5 దాటాకే. 5 దాటాక 9? షోరా? షోర్ అనుకుంటున్నానండి. మీరు ఆలోచించి చెప్పండి. మీరు షోర్ అయితే చెప్పండి, లేకపోతే ఒక్క క్లూ ఇవ్వండి. ఇంకోటి ట్రై చేయండి. 7 పక్కానా? అనుకుంటున్నా. మీరు పక్కా అని చెప్తే నేను లాక్ చేసిస్తా. అనుకుంటున్నా, చెయ్యండి అండి షోర్. చలో, మరి ఎన్నిసార్లు చెప్పినా ఒక ఆన్సర్ చెప్పేశారు. బట్ సో సారీ అండి, టైమ్ అప్, రాంగ్ ఆన్సర్. నేను అక్కడికి చెప్తూనే ఉన్నాను ట్రై చేయండి. ఎనీవేస్ మరి నిన్నటి ఎపిసోడ్లో ఎవరైతే విన్ అయ్యారో వారికి లక్కీ డ్రా తీయబోతున్నాం. మరి చూద్దాం ఎవరు విన్ అయ్యారు. సరే చూద్దాం మరి ఎవరు విన్ అయ్యారు. నిన్నటి విన్నర్స్ అందరు వెయిట్ చేస్తున్నారా టీవీల ముందు? సుశీల గారు ఫ్రమ్ గుంటూరు, కంగ్రాచులేషన్స్ అండి, వీళ్ళు విన్ అయ్యారు. రైట్గా మొత్తంగా సుశీల గారు నాకు తెలిసి ఈ రోజు కూడా మీరు ఫోన్ చేశారు. ఎనీవేస్ మీరు విన్ అయ్యారు అండి, కంగ్రాచులేషన్స్ నిన్నటి ఎపిసోడ్లో. మరి ఇంకా లేట్ చేయకుండా నెక్స్ట్ కాల్లోకి వెళ్ళిపోదాం. హాయ్ అండి. హాయ్, మీ పేరు? పేరు అంజలి అండి. ఏం చేస్తుంటారు అంజలి గారు? ఏం లేదు, హౌస్ వైఫ్ అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? గోదావరి కానీ. ఓకే, హౌస్ వైఫ్ అన్నారు. మరి ఎందుకండి అంత నీరసంగా మాట్లాడుతున్నారు? పడుకొని లేచాను ఈ ప్రోగ్రామ్ కోసం. అసలు ఎంత ఇష్టం అండి మీ అందరికి పుట్టింటి పట్టి చీర. ఈ రోజు నన్ను అనిపిస్తున్నారు మాటికి మీకు ఎంత ఇష్టం మా షో అని. ఇష్టమే గానీ విన్ అవ్వట్లేదు. అరే పోనీలేండి, చూసారా ఈ రోజు ఒకరు విన్ అయ్యారు. తను ఇంతకు ముందే కాల్ చేసి అంది నేను విన్ అవ్వట్లేదండి అని. అలా అవ్వచ్చేమో. ఎనీవేస్ నిద్ర నుంచి లేచి మరీ మా షోకి చేస్తున్నారు కాబట్టి మేబీ మీరు కూడా ఈ రోజు విన్ అవ్వచ్చు కదా. కావచ్చు, అందుకే మా వారు ఫోన్ కలిపి నాకు ఇచ్చారు లేపి. ఓకే, మరి ఏం చేస్తారు ఇవాళ? భోజనం ఏం తిన్నారు? భోజనం ఇంకా చేయలేదు. మీ ప్రోగ్రామ్ అయినాకనే భోజనం. ఇవాళ నేను గెలవాలి, మీ భోజనం చేయాలి. పొద్దున టిఫిన్ చేసిన అంతే. గెలిచినా గెలవకపోయినా మా షో అయిపోయాక భోజనం చేయండి, సరేనా? చేస్తాను అట్లా అన్నా. సరే మరి మా కోసం ఏదైనా చక్కటి చిట్కా చెప్తారా? చెప్తానండి. చెప్పండి. కిడ్నీలో స్టోన్స్ వస్తే ఇట్లా పొద్దున పరిగడుపున నిమ్మరసం 1 స్పూను, తులసి రసం 1 స్పూను, తేనె 1 స్పూను, ఈ 3 కలిపి పరిగడుపున తాగాలి. 1 గంట వరకు ఏం తినద్దిగా. ఓకే, పరిగడుపున నిమ్మరసం 1 స్పూను, తులసి ఆకుల రసం 1 స్పూను, అలాగే ఇంకేంటన్నారు? తేనె. నిమ్మరసం, తులసి ఆకుల రసం, తేనె, ఈ 3 కలిపిన దాన్ని 1 స్పూన్ తీసుకొని వరగడుపున తీసుకోవాలి. అది కూడా తీసుకున్న గంట తర్వాతనే తినాలి, దాని ముందు తినొద్దు. తీసుకున్న తర్వాత 1 గంట ఆగాలి, ఏం తినకుండా. గంట ఆగి తర్వాత తినాలి. సో ఇలా చేస్తే కిడ్నీలో రాళ్ళు తక్కువ అవుతాయా? అవునండి, ఇది నేను వాడి చూసిన, అందుకే చెప్తున్నా. ఓకే నైస్ అండి, చక్కటి చిట్కా చెప్పారు. మరి ఇంకా లేట్ చేయకుండా క్వశ్చన్ అడిగేస్తే ఆన్సర్ చేయాలి. సరేనండి. పాలను పెరుగుగా మార్చే ఎంజైమ్ ఏది? పాలను పెరుగుగా మార్చే ఎంజైమ్ ఏది? మన మామూలుగా
మనం మామూలుగా పాలల్లో పెరుగు కోసం తోడేస్తాం కదా, కాస్త పెరుగు తోడేస్తాం కదా, అవును. దాన్ని ఎంజైమ్ అంటారు. దాని పేరు అడుగుతున్నాం, దాన్ని ఆ ఎంజైమ్ పేరు. మేము తోడు వేస్తాము అంతే కదండి. తోడే గాని ఆ తోడుకి ఒక నేమ్ ఉంటుందండి. ఆ ఎంజైమ్ వల్ల ఆ పాలు పొద్దున కల్లా పెరుగుగా మారుతాయి అదనమాట. సో ఆ ఎంజైమ్ నేమ్ అడుగుతున్నాం. పెరుగు వేస్తాము పాలల్లో, పాలు వేడి చేసి పెరుగు వేస్తాము. ఆ పెరుగులో ఉండే ఎంజైమ్, ఆ పెరుగులో ఉండే ఎంజైమ్ వల్ల పెరుగు అవుతుంది కదా. ఎనీవేస్ టైమ్ అప్ అండి. సో సారీ, రాంగ్ ఆన్సర్. యాక్చువల్లీ రాంగ్ ఆన్సర్ కూడా కాదు, మీరు ట్రై చేస్తూ ఉన్నారు, పెరుగు పెరుగు అని చెప్తున్నారు. బట్ ఎనీవేస్ థ్యాంక్స్ ఫర్ కాలింగ్. అండ్ నెక్స్ట్ టైం చేసినప్పుడు ఖచ్చితంగా విన్ అవ్వాలని కోరుకుంటున్నా. రైట్, ఇక ఇది వాటి పుట్టింటి పట్టుచీర ప్రతి ఆడబిడ్డ మా తోబుట్టువే కార్యక్రమం. అండ్ ఈ రోజు 2 విన్నర్స్ అయ్యారు. మరి చూద్దాం రేపటి ఎపిసోడ్లో ఎవరు విన్ అవుతారో. సో ఎనీవేస్ మా షోని ఇంత బాగా చూస్తూ ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ అండి. అండ్ తప్పకుండా మా షోని చూస్తూనే ఉండాలి, అలాగే మా బీఆర్కే న్యూస్ ఛానల్ని కూడా చూస్తూనే ఉండాలి. నమస్కారం.